నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో ఇక ఫుడ్ పాయిజన్తో దాదాపు 48 మంది చనిపోయారంటూ ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఓవైపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కేవలం ఫుడ్ పాయిజన్ కావడానికి కొంతమంది కుట్రపూరితంగానే చేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చాలా క్షేమంగానే ఉన్నారు. కాకపోతే కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వల్ల, కొంతమంది అనుచరుల వల్ల ఇక ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయంటూ డైరెక్ట్గా గురుకుల కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సూట్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అన్న నమస్తే. నమస్తే. సో డైరెక్ట్గా ఆ గురుకుల కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీదే మీరు గన్ను ఎక్కుపెట్టినట్టు తెలుస్తోంది. చాలా వరకు మీ మంత్రులు కావచ్చు, మీరు కావచ్చు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరుల హస్తం ఉంది, అందుకే గురుకుల్లో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది అంటున్నారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే కేవలం ఆరోపణలేనా? మానవతరాయ్ రుజువులతో మాట్లాడతాడు. వట్టి మాటలు, నోటితో మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతిని ఇప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడు కాదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఈయన పెంచి పోషిస్తున్నప్పుడు, ఈయన అవినీతిని పెంచి పోషిస్తున్నప్పుడు మానవతరాయ్ దమ్ముతో, ధైర్యంతో లోకాయుక్తలో బహిర్గతంగా ఫిర్యాదు చేసిండు. ఆ రోజు కూడా నా మీద ఏదో ప్రయత్నాలు చేయబోయారు, నన్ను నా మీద దాడి చేయబోయారు. యూనివర్సిటీ విద్యార్థులంతా నాకు అండగుండి ఎవరైతే గోండా, వీళ్ళు అంబేద్కర్ ముసుగులో ఉన్నటువంటి గోండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అంబేద్కర్ ముసుగులో ఉన్న గోండా అంటున్నా, మళ్ళీ అంటాను. ఎందుకంటే ఆ రోజు నా మీద దాడి చేయబోతే ఆర్ట్స్ కాలేజ్కి కొంతమందిని పంపిస్తే పిల్లగాళ్ళు రాళ్ళేసి ఉరికించి కొట్టారు. మళ్ళా నిన్న నేను మాట్లాడిన వాస్తవాలంటే ఉన్నమాట అంటే జీర్ణించుకోలేడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన ప్రైవేటు సైన్యం, తన కొంతమంది చెంచాలు ఉన్నారు. అంటే తను గురుకులాల కార్యదర్శిగా పనిచేసినప్పుడు నిన్న నా గురించి ఎవడు కూడా మాట్లాడి, ఒక 2 అమ్మాయిలు, 2 స్త్రీలు, ఒక ఓయూలో ఎవరో మాట్లాడారు. ఆ చెంచాలకు లబ్ధి చేకూర్చిండు, అందులో వాళ్ళ భార్యలకు ఉద్యోగాలు ఇచ్చిండు, అదేవిధంగా వీళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చిండు. ఆ యొక్క విశ్వాసం కొద్దీ మానవతరాయన కనపడితే కొరుకుతాం నరుకుతాం అంటాడు. అరే నేను ఏమంటాను, ఆర్ఎస్ సవాల్ విసురుతాను, ఆర్ఎస్ సవాల్ విసురుతాను ఒకటే, నువ్వు గన్మెన్ లేనిది బయటికి రాలేవు, బయటకు వచ్చి తిరగలేవు. మానవతరాయ్ చుట్టూ నిరుద్యోగులే ఉంటారు, అంగరక్షకులు లేరు. నాకు నీ ఇష్టం, నేను ధర్మం కోసం ఈ దేహాన్ని ఈ తెలంగాణ ప్రజలకు అప్పచెప్తా, నువ్వు ఎప్పుడు దాడి చేసుకుంటూ చేసుకో. కానీ నాలో ఉన్నటువంటి నీలో అవినీతిని నిరూపించే వరకు, నిన్ను జైలుకు పంపించే వరకు నిద్రపోరని చెప్పి శపథం చేస్తాను తొలి వెలుగులో. కానీ మానవతరాయ్ వ్యక్తిగతంగానే గతంలో మానవతరాయ్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కొంత విభేదాలు ఉన్నాయి. వ్యక్తిగతంగానే మానవతరాయ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను టార్గెట్ చేశారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం? ప్రచారం అని మీరే అంటున్నారు. మానవతరాయ్ వ్యక్తిగతంగా ఎట్లుంటాయి? మానవతరాయ్ ఏనాడు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గరకు పోయి నాకు పలానా సీటు కావాలని కానీ, పలానా టీచర్ బదిలీ కానీ, అసలు దామోదరం సంక్షేమ భవనే నాకు తెలియదు. ఓకే. నా భార్య ఇంటర్వ్యూకి పోతే, గురుకుల జూనియర్ లెక్చర్ డిగ్రీ కాలేజ్ లెక్చర్ ఇంటర్వ్యూకి పోతే, ఒక మాదిగ బిడ్డ ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ మాట్లాడుతుంది. నువ్వు దీనికి ఎంపిక అయిన ఈ జాబ్ సరికాదని చెప్పి ప్రిన్సిపాల్గా, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఆమెను ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన తర్వాత నేను నా పోరాటం ఆపరం కదా, ఆయన ప్రభుత్వానికి భజన చేస్తాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను నిరుద్యోగుల తరపున ఓయిలోడు కొట్లాడుతున్నా. ఈ కొట్లాడే క్రమంలో 65% గురుకులాల్లో టీచర్లకు దరఖాస్తు చేసుకోవాలంటే 65% నిబంధనలు తీసుకొచ్చాడు. అది ఎక్కడ కూడా ఎన్సీఆర్టీ నిబంధనలకు విరుద్ధం అది. అప్పుడు విద్యార్థులందరూ నిరుద్యోగ చేస్తే నన్ను ఆశ్రయిస్తే, ఇది ఆటంకంగా ఉన్నది, నిరుద్యోగులకు ఇబ్బందికరం, దీన్ని తగ్గించాలని ఉద్యమం చేసిన ఆర్ట్స్ కాలేజ్ వేదిక 30 మంది నిరుద్యోగులు, వాళ్ళంతా జూనియర్ లెక్చరర్లు, అదే గురుకులాల్లో వేరే చోట పనిచేస్తారు. అందరికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ నోటిఫికేషన్లో. వాళ్ళందరూ టీచర్లు అయ్యారు. అక్కడ 30 మంది ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబెట్టి పోరాటం చేస్తే కేసీఆర్ గారు దిగొచ్చి, ఆయన తగ్గించేది ఏంది, నేనే తగ్గిస్తా అని చెప్పి, కేసీఆర్ గారు పాత విధానం ప్రకారమే పరీక్ష జరుగుతుందని చెప్పిన తర్వాత, నువ్వు మానవతరాన్ని పిలిచి చర్చలకు పిలువు అని చెప్పి ఆయనకి చెప్పిండు. చెప్తే నన్ను చర్చలకు పిలిచి మాట్లాడినప్పుడు ఆయన అహం దెబ్బతిన్నది. నేను ఆయన ఏమీ అడగలేదు, ఆయన ద్వారా ఏ లబ్ధి పొందలేదు, నాకు పలానా భార్యకి ఏమని అడగలే, ఏది అడగలే. నేను ఆ అహం దెబ్బతిని ఏం చేయాలన్నా నా మీద కక్ష తీర్చుకోలేడు. నా భార్య పనిచేసే చోట ఆయన మనుషులను పంపించేసి 3 కుర్చీలు 1500 రూపాయలు ఉంటాయి, 500 3 కుర్చీలు, 10 దుప్పట్లు 5 దుప్పట్లు, చెర్లపల్లి జైల్లో 30 రూపాయలు ఉంటాయి దుప్పట్లు. ఆ దుప్పట్లు మిస్ అయినాయి అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు వచ్చి, వాళ్ళ మనుషులే వచ్చి
అది కూడా ఆ విజిలెన్స్ ఆఫీసర్ కూడా అక్రమంగా నియమించే మళ్ళా వచ్చి రిపోర్ట్ రాసి నిన్ను బదిలీ చేస్తాం వేడి నుంచి నీకు ఉద్యోగాలను తీస్తామని నన్ను ఏదో రప్పించే ప్రయత్నం చేసి నేను పోయి బతిని ఆడుకునే ప్రయత్నం చేసిండు. మానవతర దేనికి తలొగ్గడు, సావనైనా చేస్తాడు కానీ పోయి ఆయన దగ్గర పోయి కాళ్ళు పట్టుకుని నా భార్యకు ఉద్యోగం అడగలే ఏ రోజు పోలే. పోకపోయేసరికి ఏంది అందరినీ తీసుకొస్తాను నీ బంధువులు మొత్తాన్ని పట్టుకొస్తాను మానవ మీ ముగ్గురిని ఎందుకు పట్ట రావట్లేదు అడిగిండట. ఆయన రాడు సార్, ఆయన ఇట్లాంటి అసలు తెలియదు ఆయనకి ఈ విషయాలు అని చెప్పింది. కాబట్టి నన్ను ఏం చేయలేక నా భార్యని ఆ రోజు ఉద్యోగంలోంచి ఈ విధంగా తప్పుడు కారణంతో కావాలని చెప్పి కుట్ర చేసి నా భార్యని ఉద్యోగంలో బీకించిండు. తర్వాత 5 ఉద్యోగాలు అమ్మాయి చాలా ప్రతిభావంతురాలు నా భార్య సుచరిత. 5 ఉద్యోగాలు టీజీపీఎస్ టీఎస్పీఎస్ ద్వారా ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చర్, డిగ్రీ లెక్చర్ వస్తే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ది టీసీసీ సబ్మిట్ చేసినా సరే నువ్వు సబ్మిట్ చేయలేదని చెప్పి ఇంటర్వ్యూలో అయిన తర్వాత మెసేజ్ పంపించారు. ఇక నేను పోయి హైకోర్టులో న్యాయ పోరాటం చేయాలి. ఎవరు లుచ్చా పని చేసింది? దమ్ముంటే గుండె మీద చేసుకుని నేను అంబేద్కర్ మీద ప్రమాణం చేద్దాం. నాకు ద్రోహం అంటే నా వల్ల నా భార్యకు ద్రోహం చేసిండా లేదా? ఇదా అంబేద్కర్ చెప్పింది? చెప్పండి, నాకు ఆయనకి ఎక్కడ వ్యక్తిగత పంచాయతీ ఉంది? ఓహో, తర్వాత నాకెవరో ఈ విషయం చెప్తే ఇంత మరి నిజాయితీ పడని చెప్తారు కదా. ఈ చిన్న అంశంలో ఈ విధంగా ఇట్లా నా భార్య 5 ఉద్యోగాలు పోగొట్టి ఈయనేంది కథని మొత్తం తవ్వితే పెద్ద 1000 గురుకులాల్లో అవినీతిమయం చేసి పడేసింది. ఈయన నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వటం టెండర్ల ద్వారా కాకుండా, ఈయన సొంతగా నామినేషన్ పద్ధతిలో ఇవ్వటం, స్వేరోలు అని చెప్పేసి వీళ్ళ స్వేరోలు కొంతమంది వీళ్ళ మనుషులకు అప్పచెప్పటం, వాళ్ళు ఒక ప్రైవేట్ సైన్యాన్ని గురుకులాలు తయారు చేయటం, ప్రిన్సిపాల్ని బెదిరించడం, లెక్చరర్లను బెదిరియటం, ఆయన నచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి ప్రిన్సిపాల్గా పంపించడం అర్హతలు లేకపోయినా అనేక ఉల్లంఘనలకు పాల్పడిండు. అదేవిధంగా మెస్సుల్లో ఈయన మనుషులు ఇవ్వడం, మెస్సులు కీలకం కదా, సరుకులు సరఫరాలో ఈయన మనుషులు చేసేది ఈ స్వేరో సైన్యం అని పెట్టిండు. అదేవిధంగా అసిస్టెంట్ కేర్ టేకర్లని కొంతమందిని ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆడ మెస్సుల్లో పెట్టేసి మొత్తం పెత్తనం మొత్తం చేయటం మొదలుపెట్టిండు. ఇక టీచర్లది ఏం లేదు. అసలు ఇలా గురుకులాల్లో అభివృద్ధి చెందడానికి టీచర్ల కారణం. కానీ మానవతరాయ్ గారు ఒక ప్రశ్న అడుగుతా. మనం ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడకంటే ముందు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా పనిచేసినప్పుడు చాలా మంది నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా చాలా అద్భుతంగా చేస్తా ఉన్నాడు, గురుకులలో మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి చాలా మంది మెచ్చుకున్నారు. మరి ఎందుకు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళేసరికి అలా అదే గురుకుల కార్యదర్శి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? అప్పుడు ఎందుకు చేసిన 2017లో చేసిన అని చెప్తాను కదా. 2017లో నేను బహాటంగా చేసిన, పేపర్లో వచ్చింది పెద్ద ఎత్తున, అది టీవీలో వచ్చింది, అదంతా కూడా. ఆ రోజు కూడా నన్ను తట్టుకోలేక నా మీద చికచకా చేశారు. అయినా ధైర్యంగా ఉన్న కొట్టుకోండ్రా చంపుకోండ్రా, నేను నీ అవినీతిని నిరూపించే వరకు నిన్ను జైల్లో పెట్టేవారు నిద్రపోనన్న పోరాటం చేసిన. ఇవాళ ఏం కొత్తగా మేము ఆరోపణ చేయట్లే. దీని వెనక ఇవాళ కలుషిత ఆహారం పెట్టి పిల్లల ఆరోగ్యాలకు నాశనం చేయడానికి కారణమవుతుంది. దాని వెనక 100% ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం. ఎందుకుందంటన్నా, అదే గురుకులాల మెస్సుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులు ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఈయన ఒక బీఆర్ఎస్ నాయకుడుగా అందులో సుస్థిరమైన స్థానం కేసీఆర్ దగ్గర సంపాదించడం కోసం నేను ఆగం చేస్తా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తా, గురుకులాల్లో కుట్ర చేస్తా అని చెప్పి తన మనుషులను ప్రయోగించి పిల్లలు తినే ఆహారంలో కలుషితం చేస్తున్నారండి. ఎంత దుర్మార్గమైన మనుషులు అంటారా, పశువులు అంటారా వీళ్ళని? చెప్పండి. ఇది వాస్తవాలు. ప్రభుత్వాన్ని విచారణ జరపాలంటాను నేను. ఆ మనుషులే ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ మనుషులు ఉన్నారో, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో, ఆయన ద్వారా నియామకమైన ఉన్నారు, అక్రమ నియామకాలు అయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళే ఈ ఘాతకాలకు పాల్పడుతున్నారు. అందుకే ఎక్కడైనా ఉందా చెప్పండి? ఒక నెలలో ఒక రోజులో 3-4 పాఠశాలల్లో ఒకే రకమైనటువంటి కలుషితాహారం ఎంత దారుణం. వాళ్ళ హయాంలో జరిగినప్పుడు వాళ్ళ హయాంలో ఘోరంగా జరిగినాయి, ఇంతకన్నా ఎక్కువ జరిగినాయి. ఇదేమో కృత్రిమంగా కావాలని కలుషితాహారం వీళ్ళే పెట్టి కృత్రిమమైనటువంటి ఉద్యమం చేసే ప్రయత్నం ఆర్ఎస్ కుమార్ బాట పట్టింది. అది కానీ అప్పుడు సహసిద్ధంగా నేనేమంటున్నా, అప్పుడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 10 నెలల్లో 34 చోట్ల ఫుడ్ పాయిజన్, 10 నెలల్లో 34 చోట్ల. ఇది మేమేం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందిగా, మా మనుషులు ఎవడు లేడు అక్కడ. అదేవిధంగా మేమేమన్నా ఇట్లా ఫుడ్ పాయిజన్ జరిగి పిల్లలకు అన్యాయం జరిగితే నేను నా నిరుద్యోగ జేఏసీ ద్వారా లేకుంటే విద్యార్థి సంఘాల ద్వారా మేము లోపలికి పోతే మీరు పోవటానికి అర్హతలు మమ్మల్ని అరెస్ట్ చేయించండి, ట్రెస్పాస్ అనేటువంటి నిబంధన తీసుకొచ్చిండు. మరి ఈరోజు సిగ్గు లేకుండా ఎట్లా పోతాను? అసలు నీకు ఏ అర్హత ఉందని పోతావు గురుకులాల్లోకి? అంటే నువ్వు పెట్టిన నిబంధనే కదా. ఆ రోజు ఇతర వ్యక్తులు విద్యార్థి సంఘాలకు ప్రవేశం లేదని బోర్డులు పెట్టినావు. ఇవాళ నువ్వు ఏ సంఘం అని పోతావు? నువ్వు టీఆర్ఎస్ నాయకుడుగా పోతావా?
లేదా ఏమైనా ప్రజాప్రతినిధిగా నువ్వు ఎమ్మెల్యే అయినా కానీ ఎక్కడ పోవాలా? నీ నియోజకవర్గంలో పరిశీలించు. నువ్వు ఎంపీ అయినా నీ పార్లమెంట్ పరిధిలో పరిశీలించు. నువ్వు ఎంపీ కాదా, ఎమ్మెల్యే కాదా, ప్రజలే నిన్ను తిరస్కరిస్తారు, అసలు నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి. కాబట్టి నువ్వు ఏ హోదాలో పోతావు? అసలు నువ్వు అవినీతి చేసి నీ మనుషులతో అవినీతి చేయిస్తూ పిల్లల జీవితాలు నాశనం చేస్తూ నువ్వే మళ్ళా దొంగ నాటకం ఆడే విధంగా నేను పోతా బాధపడతా అంటాను. ఎట్లుందంటే ఇదంతా చూస్తే ఎట్లుందంటే 100 ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు బయలుదేరినట్టుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కథ. ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి మీ పార్టీ, అదే కదా మంత్రులు మీ సో ఎందుకు మరి ప్రభుత్వానికి ఈ విషయం తెలియదు చాలా మందికి. ఈ దొంగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన గుండు కొట్టించుకున్న అంబేద్కర్ ముసుగులో ఉన్నటువంటి గోండా ఈ పనులు చేసిన ఇప్పుడు ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే కొండా సురేఖ గారు మాట్లాడుతున్నారు, సీతక్క గారు మాట్లాడుతున్నారు, పోలీసుల విచారణలో కూడా తేటతెల్లమవుతుంది ఇప్పుడు. అందుకే అసలు విషయాలు కొద్ది రోజులు ఆగండి. అసలు దొంగలు ఎక్కడెక్కడ ఈయన ఏం చేస్తాడో, గతంలో ఏం చేసిండో, ఏ విధంగా బల్ల కొనాలంటే 100 రూపాయలు ఉన్న బల్లని 300 రూపాయలు పెట్టుకున్నాడు. అదే 10,000 రూపాయలు ఉన్న టీవీని 50,000 రూపాయలు కొనుగోలు చేసి, అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈయన దాచుకొని మళ్ళీ కేసీఆర్కి దోచిపెట్టిండు. క్విడ్ ప్రోకు అంటే నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తా, నువ్వు నాకు ఇది ఇచ్చిను. నన్ను గురుకుల కార్యదర్శిగా, ఏ కార్యదర్శి అయినా 3 సంవత్సరాలు ఉంటారండి, ఐఏఎస్లే ఉంటారు. ఈయన అసలు ఏ విధంగా వచ్చిండో కూడా నేను చెప్తా. గురుకులాల్లో కూడా 3 సంవత్సరాలు ఉండాల్సిన కార్యదర్శి ఏ విధంగా 8 సంవత్సరాలు ఉన్నాడు? కావాలని కేసీఆరే అక్కడ ఉంచిండు ఆయన్ని, కావాలంటే దోచిపెడతాను కాబట్టి. అంటే కోట్లాది రూపాయలు 1000 గురుకులాల్లో కోట్లాది రూపాయలు ఒక అవినీతి ఏ విధంగా అంటే ఇట్లా అక్రమాలు, ఒక నియామకాల్లో అక్రమాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేవు, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిండు, బదిలీలు ఇచ్చిండు. అదేవిధంగా టెండర్ లేకుండా కొనుగోలు చేయటం, అదేవిధంగా టెండర్ లేకుండా కాంట్రాక్ట్లు ఇవ్వటం, స్వేరు అనే ఒక సైన్యాన్ని గురుకులాల్లో ఏడన్నా పెడతారండి పూర్వ విద్యార్థులది? గురుకులాల అందులోనే పెట్టిండు. అదే కాకుండా ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఏజెన్సీని, అసలు ఆ మహానుభావుడు గురుకులాలను తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు ఎస్ఆర్ శంకర్, ఆయన చనిపోయేటప్పుడు ఒంటి మీద 2 జతల బట్టలు తప్ప ఏమీ లేవు, చిల్లక అయ్యే ఉన్నాయి. ఆ బట్టలే ఉన్నాయి, భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తులు లేవు, బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేదు. అంత నిజాయితీగా చనిపోయిండు ఆ మహానుభావుడు. అందుకే మహానుభావుడు అంటావు. నువ్వు ఆయనతో పోల్చుకుంటావా? నువ్వు ముసుగులు మంచి చేస్తున్న ముసుగులో ఉన్న దొంగవు నువ్వు. నేను అంటాను వాస్తవాలు ఇవన్నీ కూడా. కోట్లాది రూపాయలు స్వేరో బ్యాంక్ అంట, స్వేరో బ్యాంకు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అసలు? దానిపై రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా అసలు బ్యాంక్ అనేది స్థాపించారా లేదా, దీనిపైన విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరగాలి. రిజర్వ్ బ్యాంక్ అధికారులు కూడా అసలు 2,000 కోట్లు అని చెప్తున్నారు, ప్రచారం జరుగుతుంది. ఆ రోజుల్లోనే స్వేరోకు నిధులు ఎట్లా వచ్చినాయి, అమెరికాకు పోయి అక్కడ నిధులు. తర్వాత ఈ రకంగా అవినీతి ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ స్థాపించి తన గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగస్తులను తీసుకోవడంతో పాటు, అంటే గురుకులాల్లో రిక్రూట్మెంట్లో లక్షల రూపాయలు నిరుద్యోగుల దగ్గర తీసుకొని అందులో టీచర్లు గాను, లేకపోతే క్లర్కులు గాను, ఇతర ఉద్యోగస్తులు గాను పెట్టడం, ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవటం, పాపం ఉద్యోగస్తులు శ్రమకు తగ్గ ఫలితం లేకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బులు మొత్తం కూడా కమిషన్లు, ఒక దళారీగా ఉన్నటువంటి ఏజెన్సీ ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీ దోచుకునే ప్రక్రియ జరిగింది. ఒక గురుకులాల్లోనే కాదు, గాంధీ హాస్పిటల్లో వీళ్ళ సంస్థనే ఎస్ఆర్ శంకర్కి ఉద్యోగాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో పోయినా కలెక్టర్లు గురుకులాలు కానీ ఈయన చెప్తే ఉత్తగానే ఎటువంటి అర్హతలు లేకపోయినా వాళ్ళకు ఇచ్చేసి ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీ ఇచ్చేది. ఈ ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీ పైన, స్వేరో సంస్థ పైన, స్వేరో బ్యాంకు పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో జరిగిన కాంట్రాక్ట్ల పైన ఎవడు కాంట్రాక్ట్ ఇచ్చిండు, ఎట్లా ఇచ్చిండు, ఒక చట్ట ప్రకారం ఇచ్చిండా, చట్ట వ్యతిరేకంగా ఇచ్చిండా, ఈ మొత్తం కూడా విచారణ జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. అదేవిధంగా కోడింగ్ సెంటర్ అని ఇప్పుడు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు, నేను నిజంగా తప్పు చేసి ఉంటే, నిజంగా గురుకులలో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేసుకోండి చెప్తా ఉన్నాడు. అందుకే చేస్తారు, ఆ ముచ్చట కూడా అవుతుంది, చేపిస్తాం, బరాబర్ చేపిస్తాం. అసలు ఆర్ఎస్ కుమార్ రంగు మొత్తం బయట చేస్తాం, బయలు చేస్తాం. అసలు గురుకులాల్లోకి ఎట్లా వచ్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు 100 మంది పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను పొట్టన పెట్టుకోండు, నక్సలైట్ల పేరుతో వాళ్ళని కాల్చి వాళ్ళపై దౌర్జన్యాలు చేసిండు. 100 మంది పైగా పొట్టన పెట్టుకున్నాడు. ఇది అబద్ధం కాదు. ఎక్సలెన్స్ అంటే ప్రభుత్వం వాళ్ళని ఎన్కౌంటర్ చేసి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల కోసం సమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను చంపిండు. ఈయన అంబేద్కర్ ఇష్ట నవ్వుతుడు ఆ రోజు మొత్తుకున్నాం మేము కూడా. అదే అన్న 100 ఎలుకలు తిన్నా పిల్లి తీర్థయాత్రలు చేసినట్టుంది ఆర్ఎస్ ప్రవీణ్ కవిత మొత్తం కూడా. ఆయన ప్రయాణం చూడండి, ఫస్ట్ ఎట్లా అనంతపురంలో ఎస్పీగా ఉన్నాడు, ఇటు పక్క వీళ్ళు భయం, ప్రజా సంఘాలు ఏం చేస్తాయో ప్రజలు ఏం చేస్తారనో భయం. ఇంకో పక్క అనంతపురం ఎస్పీగా పనిచేసేటప్పుడు పరిటాల రవి గారి హత్య జరిగింది. అప్పుడు ఆ పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు నేను ఎస్పీగా అధికారిగా, జిల్లా అధికారిగా ఉండు, పోలీస్ అధికారిగా ఉండు. నీ పాత్ర ఉందని చెప్పి పరిటాల రవి గారు అనుచరులు
ఇతని పైన రాళ్ల దాడి కూడా చేశారు. ఆ వీడియోలు యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను అబద్ధం చెప్పట్లే. నీ పాత్ర ఉంది, నీ ప్రమేయం ఉంది, నీకు తెలవకుండా జరగలేదు అని చెప్పి దాడి చేసే ప్రయత్నం చేస్తే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మనకుంటూ ఇటు తెలంగాణ వచ్చి దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం ఉంటే సామాజిక వర్గం అంటే నాకు భయం అవుతుంది, నన్ను కాపాడని చెప్తే ఆయన కొప్పుల రాజు గారు ఆయన్ని బతిలాడితే, ఒక ఐఏఎస్గా బతిలాడితే ఆయన కలిసి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పి గురుకులాల కార్యదర్శిగా నువ్వు చేయి పిల్లలకు సేవ చేయమని చెప్పి అక్కడ కూర్చోబెడితే ఈయనేం చేసిండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మాలావత్ పూర్ణ ఆనందులను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించింది కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు సమకూర్చి వాళ్ళకు అన్ని అవకాశాలు ఇస్తే ఆ పిల్లలు పూర్ణ ఉన్ను ఆనందులు వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. దాని ఘనత మేము చెప్పుకోలే. ఇది ఆయన ఘనత అంటాడు. నీ ఘనత ఎట్లా సొమ్ము ఒకటిది సోకొకూడదా? ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వం వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా పైన నీది ఎట్లయితుంది? ప్రభుత్వాలది అవుతుంది. అంటే సొమ్ము ఏమో గురుకులాలది, ప్రభుత్వాన్ని, సోకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది. కాబట్టి ఇవన్నీ కూడా తేట తెల్లం చేసినాం, ఆ రోజు ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏది లేదు. రుణమాఫీ కూడా ఇలా సాయంత్రానికి మహబూబ్ నగర్లో సంపూర్ణంగా వాళ్ళు 1 లక్ష రూపాయల రుణమాఫీని 26 లక్షల మంది రైతులకే చేశారు. అది కూడా 10 ఏళ్లలో చేశారు. మేము అదే 26 లక్షల మంది రైతులకు ఇప్పటికే 22,667 మంది రైతులకు 18,000 కోట్లు ఖాతాలు వేసినాం. ఒక 3 లక్షల మంది ఆగిపోయినాయి. ఆ డబ్బులు కూడా ఈరోజు సాయంత్రానికి మహబూబ్ నగర్ జరిగే రైతు పండుగ కార్యక్రమంలో రైతు సంపూర్ణ రుణమాఫీ చేయబోతున్నాం. అక్కడ విమర్శించడానికి ఏం లేదు. సరే, మనం దాని అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? దానికంటే ముందు ఆర్ఎస్ అదే అక్కడ విమర్శించడానికి ఏం లేదు. ఎక్కడ నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ విషయంలో విమర్శించడానికి ఏం లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలా, రేవంత్ రెడ్డి సర్కార్కి మచ్చ తేవాలా, బద్నాం చేయాలంటే సున్నితమైన అంశం ఏంది? గురుకులాలు. కానీ నేను గురుకులాలు కాబట్టి ఒకరు అడుగుతాను, నిజంగా మీరు ఏమంటారు? గతంలో 10 నెలల్లో 34-37 చోట్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మీరు ఇప్పుడు అన్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఎక్కడ కూడా ఒక్క ఫుడ్ పాయిజన్ జరగలేదంటారా? నేను చెప్తా, కలుషితాహారం జరుగుతుంది ఎంత పెద్ద వ్యవస్థలో. జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా పిల్లల్ని వాళ్ళని రక్షించి నడుస్తాయి. గతంలో కూడా జరిగినప్పుడు మేము ఇదే ప్రయత్నం చేసినాం. గతంలో మా మనుషులు ఎవరు, కాంగ్రెస్ నాయకులు ఎవరు మెస్సులో లేరు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకే రోజు జరుగుతున్నాయి, వారంలో 10 రోజుల్లో జరుగుతున్నాయి. అన్నీ చూస్తే ఒకే రకమైనటువంటి నివేదికలు వస్తున్నాయి. ఫ్లోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్ నివేదికలు వస్తున్నాయి. ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి, కుట్రలన్నీ కూడా. అంటే చూస్తే ఎట్లుందంటే, పూర్వం మన గ్రామాల్లో ఏం చేస్తాం, ఒకటి మీద కసి ఉంటే వాడు చెరువులో విషం కలిపి చేపలను చంపటం, లేకుంటే పచ్చిమిర్చి పాపం పంటకొచ్చి కోసి ఆడబెడితే నిప్పేయటం, ఆ పంటను మొత్తం ధ్వంసం చేయటం, వరి పంట పండించి కుప్ప నూరిసి ఆడబెట్టేస్తే రాసులుగా పోస్తే పోయి తగలబెట్టడం, ఈ యొక్క కక్షలు ఉంటాయి పాలలకు కొంత. ఆ విధంగా చేసినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు చెరువులో విషం కలిపి చేపలను చంపినట్టు ఇవాళ గురుకులాల్లో తన మనుషుల్ని ఉపయోగించి ఆహార కలుషితం చేసి చిన్న పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతాడు. ఇది ప్రమాదకరం. ఇది చాలా దిగజారుడు చిల్లర రాజకీయం. ఇట్లాంటి విష రాజకీయాలు మనం ఎప్పుడు కూడా చూడలేదు. కానీ ఇందులో వాస్తవాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, మంత్రులు అట్లే మాట్లాడుతున్నారు, అధికార కాంగ్రెస్ కార్యకర్తలు అట్లే మాట్లాడుతున్నారు. పరువు నష్టం దావాలు క్రిమినల్ కేసులు పెట్టి బుద్ధి రాలేదు, మరోసారి వేస్తామని వేసుకోమను. ఎక్కడ వేసుకుంటే వేసుకో, మేము నిరూపిస్తున్నాం. అంటాను ఒక్కటే అంటున్నా, లోకాయుక్తలో 2017లో నేను వేసిన ఫైల్ అట్టనే ఉన్నది. ఆ ఫైల్ తెప్పిస్తాం, మళ్ళీ దరఖాస్తు చేసి ఆ ఫైల్తో విచారణ జరుపుతుంది. దమ్ముందా నీకు, ఎదుర్కొనే దమ్ముందా అంటాను నేను. నువ్వు చేసిన ఆగడాలు అన్నీ చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరిగినాయి, వాటన్నిటిని బయటికి రానిలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో అన్యాయం జరిగితే మానవతరా ఎక్కడా అని చెప్పి ఓల్డ్ పీజీ హాస్టల్కి వచ్చి నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేవాళ్ళు. నేను పోరాటం చేసి ఎవడైతే తప్పు చేసిన వాడు శిక్ష పడే విధంగా నేను ప్రయత్నాలు చేసిన, అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన. నాకు ఆయనకు వ్యక్తిగతంగా పంచాయతీ లేదు, ఇంకోటి లేదు. నా భార్యకు అన్యాయం చేసినా నేను దిగజారిపోయి కాళ్ళ దగ్గర పోయి నా భార్యకు ఉద్యోగం నేను అడగలే. నేను అట్లనే ఉన్నా పీక్కు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు వాడుతున్నావు. అంటే మానవతరాయిని లొంగ తీసుకోవాలి, ఏం చేయాలి, ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలి. మానవతరాయికి ఎట్లా ఉపాధి వస్తుంది? మానవతరాయి భార్య ఉద్యోగం చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? గురుకులాల్లో చేస్తుంది. కాంట్రాక్ట్ ప్రిన్సిపల్ తీసేద్దాం అని ఎన్ని కుట్రలు చేసినా నేను లొంగలేదు. కాబట్టి ఇప్పుడు కూడా నా పైన ఏదో చెంచాలతో మాట్లాడిస్తారు కదా, మానవతరాయిపై దాడి చేసుకోండి రాబాయ్. నా శరీరాన్ని దాడి జరుగుతుందని మానవతరాయి ముందే పసిగడుతున్నాడు. నేను ఏమంటున్నా, చేసుకుంటే మానవతరాయి పిరికోడు కాదు అంటాను కదా.
నాకొక్క దెబ్బ పడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి 100 దెబ్బలు కొడతాం, మా అనుచరులు ఊరుకోరు. మానవతరాయికి ఒక్క దెబ్బ చెప్పు పడితే 100 చెప్పులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పడి తీరతాయి. మానవతరాయి చెప్పిండంటే జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకో. అంటే ఖబర్దారని హెచ్చరిస్తాను. కాంగ్రెస్ కార్యకర్తల్ని మానవతరాయి రెచ్చగొడుతున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం లేదు నాకు, నా నిరుద్యోగులు ఉన్నారు నన్ను కాపాడుకోవడానికి. ఓయూలో ఉన్న నా నిరుద్యోగ జేఏసీ నాయకులు ఉన్నారు, ఓయూ విద్యార్థులు ఉన్నారు. మానవతరాయ్ ఏందో, ప్రవీణ్ కుమార్ ఏందో, ఆయన ఎంత సక్రమంగా గురుకులాలను ఏం చేసిండో మొత్తానికి తెలుసు. కాబట్టి నేనేమంటున్నా, నేను గన్మెన్లు లేరు నాకు, నేను ఒక్కడనే తిరుగుతా. దమ్ముంటే వచ్చి జాడు చేసుకోవడం మీ ఇష్టం, కానీ ఒక్క దెబ్బ పడితే తప్పకుండా 10 దెబ్బలు పడే విధంగా ఉంటుంది. ధైర్యంగా దమ్ముంటే గన్మెన్ లేకుండా తిరగమంటున్నాం మేము, గన్మెన్ లేకుండా తిరగమంటున్నాం. ఒకవేళ గురుకుల ఫుడ్ పాయిజన్ మీద నిజంగా బహిరంగ చర్చ పెడితే మానవతరాయ్ వస్తాడా? పక్కా వస్తా, ఆధారాలతో సహా వస్తా. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిను, ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగుల పొట్టలు కొట్టినవు, ప్రిన్సిపాళ్ళు కాంట్రాక్టు ప్రిన్సిపాల్ ఎంతమందిని నువ్వు తీసుకొని నీ పక్కన తిరిగిన ఎస్సీ సామాజిక వర్గ వాళ్ళని కాదని చెప్పేసి, మాదిగ మా సోదరులను కాదని చెప్పేసి వేరే వాళ్ళకు డబ్బులుగా ఉద్యోగాలు అమ్ముకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగి ఆయన పక్కన తిరిగిన నా సోదరులు పిహెచ్డి స్కాలర్లు ఎంతోమంది అర్హులు ఉంటే వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా, అర్హులు ఉన్నా కానీ ఇవ్వకుండా 5 లక్షలకి 6 లక్షలకి కాంట్రాక్ట్ ప్రిన్సిపాల్ చేసి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసిండు. ఆ ఆధారాలని కూడా నేను చెప్తా, ఎక్కడ ఏ ప్రిన్సిపాల్ ఏ విధంగా నియామకం అయిందో నేను చెప్తా. ఇప్పుడు నా మీద ఎగిరి పడుతున్నారు కదా ఎవరైతే నన్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెంచాలు, ఒక్కొక్కడిది ఒక్కొక్క చరిత్ర, వాళ్ళందరూ కూడా తవ్వి తీసి దగ్గర పెట్టి వాడు ఎందుకు మాట్లాడుతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల ఎంత లబ్ధి పొందిండు వాడు, వాళ్ళ భార్యకి ఏ విధంగా వచ్చింది, వీడు ఎట్లా కాంట్రాక్టులు చేసిండు. నిన్న ఎవరో పాపం అమాయకమైన స్త్రీలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి మాట్లాడటం కూడా రావట్లే, వాళ్ళకి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత లబ్ధి పొందారు, ఎక్కడ పొందారు అనేవి కూడా అసలు వాళ్ళ గురుకులాలకు వాళ్ళకేం సంబంధం, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నీ కూడా నిరూపిస్తాం. బండారం మొత్తం బయట పెడతాం. స్వేరో బ్యాంకు పైన ఎస్ఆర్ శంకరన్ ఏజెన్సీలకు ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారు, ఎట్టగట్టబెట్టిండు. ఆర్ఎస్ అనుభవం లేదు, అప్పటికప్పుడు పుట్టిన ఏజెన్సీకి అన్ని సంస్థలు ఎట్లా ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఇస్తారు, వేరే ఏజెన్సీలు అనుభవం ఉన్న ఏజెన్సీలను కాదని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బినామీ ఏజెన్సీ అంటారు అందరు దాన్ని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కొద్దిమంది వ్యక్తులను పెట్టుకొని, ఈయన బినామీ మనుషులను పెట్టుకొని ఆ ఏజెన్సీ పెట్టిండు. ఇప్పుడు దాంట్లో దాదాపు 2, 3, 4, 5 వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగస్తులు కూడా పాపం పొట్ట కొడతాడు. ప్రభుత్వం ఇచ్చేది 30-40 వేలు అయితే 10,000 రూపాయలు కమిషన్లు తీసుకుంటూ సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జేబులో వేసుకుంటాడు. మానవతరాయ్ ఇన్ని కామెంట్ చేస్తున్నాడు, కానీ ఆధారాలు ఎందుకు మీడియా ముందు పెట్టలేదు? నేనేమంటున్నా, ఏ శిక్షకైనా నేను చెప్పిన అంశాల్లో తప్పు ఉంటే నేను ఏ శిక్షకైనా సిద్ధం. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధమా అడగండి తొలి వెలుగు వాళ్ళు. నేను అధికారికంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారంలో పదవిలో ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పెంచి పోషిస్తున్నప్పుడే నేను లోకాయుక్తలో బాహాటంగా ఫిర్యాదు చేసిన దొడ్డిదారులో ఏదో వెనక నేను మాట్లాడలేదు, వాస్తవాలు ఇవి రుజువులు అని చెప్తే అప్పుడు ప్రభుత్వంలో పెద్దల అండతో ఆ యొక్క లోకాయుక్తలో ఆ ఫిర్యాదును నిలుపుదల చేసుకున్నాడు. కాబట్టి నేను అది తిరిగి విచారణ జరపాలంటున్నా. ఆ యొక్క ఫైల్ని తీసుకొచ్చేసి మేమే తీసుకుంటాం, మేము విచారణ జరుపుతాం. నువ్వు దాడులు చేసుకో, మానవతరాయిని చంపుకో, ఏమైనా చేసుకో, కానీ నేను నిన్ను మాత్రం జైల్లో పెట్టిందాక నిద్రపోను. నువ్వెంత చిన్న పిల్లల జీవితాలతో చెలగాట, చాలా చాలా నీచమైన దుర్మార్గమైన చర్య. చిన్నపిల్లలు తినే ఆహారంలో చికాకులు చేస్తారా ఎవడన్నా? మనుషులా మీరు? దున్నపోతులారా మీరు? ఇంత కుట్రన, అధికారం కోసం ఇంత కుట్రనా? నువ్వు అంటే మానవతరాయ్ పార్టీ ఎందుకు మారిండు? మానవతరాయ్ 23 ఏళ్ళు ఒక పార్టీలో కష్టపడితే ఆ పార్టీలో అవకాశం వచ్చి నోటికాడ ముద్ద లాక్కుంటే బాధలో ఆ విధంలో పార్టీ మారిండు. నువ్వేం చేసినావు? గురుకులాల ఒకసారి క్రిస్టియన్ అంటాడు, ఒకసారి అంబేద్కరిస్ట్ అంటాడు, ఒకసారి ఇంత పెద్ద బొట్టు పెట్టిన హిందూ అంటాడు. ఏంది ఇన్ని రంగుల? మానవతరాయ్ అప్పుడు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉండి? మానవతరాయ్ కష్టం కలిగి బాధ కలిగితే, అవమానం అన్యాయం జరిగితే బీఆర్ఎస్లో 10 రోజులు ఉన్నాడు. నీ లెక్క ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఉంటే రాజశేఖర రెడ్డి దగ్గర నేను క్రిస్టియన్ అని చెప్పటం, చంద్రబాబు వస్తే చంద్రబాబు దగ్గర చంద్రబాబుకు చెప్పుకోవటం, తర్వాత ఇంకెవరు మన కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఇట్లా ఈ పదవి తీసుకోవటం, తర్వాత వచ్చి కేసీఆర్ వస్తే కేసీఆర్ పంచం చేయటం భజన చేయటం. ఈ విధంగా మానవతరాయ్ చేయడు కూడా, గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఏం చేసిండైనా గురుకులాల్లో పిల్లల్లో విషం జిమ్మే ప్రయత్నం చేసిండు. ఆడపిల్ల సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచిండు. ఆడపిల్లలు జుట్టు పెంచుకుంటే కత్తిరించే విధంగా అతని మనుషుల్ని ఆ టీచర్లను ఉసుగొల్పిండు. ఎందుకు జుట్టు పెంచుకుంటాను, బొట్టెందుకు పెట్టుకుంటాను?
మన సంస్కృతి కాదు. ఆడపిల్లలు పెట్టుకునే బొట్టు జుట్టునే విమర్శించినటువంటి నీచాతి నీచుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ నేను ఇవాళ ఏం మాట్లాడుతాడు? ఆ విధంగా ఆరుదట్ట చేసిండు, ప్రతిజ్ఞ చేసిండు, పోయి రాముడిని కృష్ణుడినో తిట్టిన తర్వాత భయపడి పెద్ద బీజేపీ వాళ్ళు ఏం చేస్తారని భయపడి మళ్ళీ ఉద్యోగానికి రాజీనామా ఇవన్నీ బయటపడతాయి, దొంగతనాలను బయటపడతాయి కదా. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఈ ఐపీఎస్ సర్వీస్లో ఉన్నాయన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించండి చెప్పి తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ వేస్తారని చెప్పి పాకిస్తాన్ సరిహద్దులు వేస్తారని చెప్పి భయపడి రాజీనామా చేసి కేసీఆర్ చేసిన డ్రామాని ఇదంతా కూడా అప్పటికప్పుడు ఆమోదించాడు రాజీనామాని. ఆమోదించి ఎలక్షన్లు వస్తుంటే దళితుల ఓట్లు ఆ లాక్కునేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బీఎస్పీలో పంపించి మాయావతికి అక్కడ డబ్బులు ఇచ్చో ఏమిచ్చో మొత్తానికి ఆ పార్టీ కార్యదర్శిని చేసి అధ్యక్షుడిని చేసేసి కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఎవరు నమ్మలే. మళ్ళీ ఏం చేసిండు? తన బండారం గుట్టంతా రట్టయింది కదా, మళ్ళీ ఉండబట్టలేక బీఎస్పీకి ద్రోహం చేసి మాయావతి పార్టీకి ద్రోహం చేసి మళ్ళా కేసీఆర్ పంచం చేరటం జరిగింది. మానవతరు అట్ట చేయలే. ఉన్న ఉద్యోగం నీది, నీ భార్యకు ఉద్యోగం ఉంది, గెస్టెడ్ గ్రూప్ 1 ఆఫీసర్. నా భార్యకి ఏ ఉద్యోగం లేదు, కిందనో తెలియలేదో 40 కేసులు నా మీద నీ మీదే ఉన్నాయి. ఇప్పటికి నువ్వు రిటైర్డ్ అయిపోయినా ₹1,00,000 పెన్షన్ వస్తుంది, నీ భార్యకి జీతం వస్తుంది. నా పొట్టగొట్టు నా భార్యకు రావాల్సిన ఉద్యోగానికి అడ్డుకున్నావు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒకే ఒక కారణంతో నా భార్య ఉద్యోగాన్ని అడ్డుకున్నావు. నేను అయినా మాట్లాడలే. పో నీచుడా, నీ ఉద్యోగం నాకు అవసరం లేదు, కొట్లాడుతూ అడక్క తింటాన్నా. నా టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్లో చేరిన, కానీ ఎలక్షన్ ముందు చేరితే నీ లెక్క దొంగ నాటకాలు ఆడి ఇన్ని పార్టీలు మారి రాలే నేను. కానీ మానవతరాయ్ కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాధించుకోవడం కోసం పదవి కోసమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇటువంటి ఎలిగేషన్ చేస్తూ హైలైట్ కావడం కోసమే ఇదంతా చేస్తున్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మానవతరాయ్ చరిత్ర ఇదే. కేసీఆర్ 2018లో శతాబ్ది ఉత్సవాలప్పుడు పిలిచి నీకు చైర్మన్ ఇస్తా, నువ్వు ఇక్కడ ఉద్యమాలు చేయకు అని అంటే ఇదే మాట అన్నాడు. చాలా టీవీలు ఇంటర్వ్యూలు చూసుకోండి. అడక్కత్తంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ మీ పార్టీలో చేరనన్న, అది గుర్తుపెట్టుకో. పదవి ఇప్పటికి కూడా ప్రభుత్వం చేసే మంచి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 40% హాస్టల్లో పనిచేసే విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం, పెంచలే. దీన్ని అభినందించాలి. అందుకే డిసెంబర్ 18వ తారీఖున కృతజ్ఞత సభ పెడుతున్నాం. మేము నిరుద్యోగ విద్యార్థుల కృతజ్ఞత సభ పెడుతున్నాం. జాబ్ క్యాలెండర్ వేసినాం. ఉద్యోగాలని పారదర్శకంగా వేగవంతంగా నియామక ప్రక్రియ చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. అందుకు అభినందన సభ, కృతజ్ఞత సభ పెడుతున్నావు. నువ్వు దొడ్డిదారులు ప్రిన్సిపాల్ ఉద్యోగాలు అమ్ముకున్నావు, దొడ్డిదారులు ఉద్యోగాలు, అందులో టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నావు. నేను నచ్చిన వాళ్ళని పెట్టుకున్నావు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా అసిస్టెంట్ కేర్ టేకర్లు నియమించను. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఉద్యోగ నియామక ప్రక్రియలు చేసినావు. కోడింగు ఈ కాలేజీని పెట్టి అందులో అసలు ఎటువంటి అమ్మ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చిన. ఇంకోటి ఏంటంటే సమ్మర్ క్యాంపుల పేర్లు. సమ్మర్లో ఏం చేస్తాడు? ఈ గురుకుల పిల్లలకు నైపుణ్యాలు అవి నేర్పాలని చెప్పేసి ప్రైవేట్గా ఎటువంటి టెండర్ లేకుండా తన నచ్చిన మనుషులకి టెండర్లు ఇచ్చేసి సమ్మర్ క్యాంపులో పిల్లగాళ్ళని తెచ్చి కోట్లాది రూపాయలు దోచుకున్నాడు. ఈ దోచిన డబ్బంతా విదేశాలకు పంపించేసిండు. అక్కడి నుంచి మళ్ళీ స్వేరో నెట్వర్క్ అని చెప్పి అందులో పెట్టుకున్నాడు. ఇవన్నీ ఎట్లా? ఒక ఎస్ఆర్ శంకర్ అనే ప్రైవేట్ ఏజెన్సీ ఏంది, గురుకులాల కార్యదర్శి కార్యాలయం ఉంటుంది అసలు. అది ఒక ప్రైవేట్ ఏజెన్సీ గురుకులాల కార్యాలయంలో ఎట్లా ఉంటుంది ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీ? దీనికి సమాధానం చెప్పు దమ్ముంటే. అక్కడే అవినీతి బయటపడిద్ది. అందుకే నేనేమంటున్నా, నేను సిద్ధంగా ఉన్నా, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా, ఆధారాలతో సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే ఒకసారి ఆధారాలతో లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన, మళ్ళీ సిద్ధంగా ఉన్నా. నేను ఏ శిక్షకైనా సిద్ధం. మరి నువ్వు సిద్ధమా అని చెప్పి నేను మీ తొలి వెలుగు ద్వారా అడుగుతున్నా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మానవతర ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. లోకాయుక్తలో కేసు నడుస్తుంది, రీఓపెన్ చేయాలంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కూడా తొలి వెలుగు సంప్రదిస్తుంది. ఖచ్చితంగా మరి ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలకు ఆయన ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. సో మానవతరాయ్తో మళ్ళీ కలుద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర ఒక క్లారిటీ తీసుకుందాం. క్లారిటీ అనంతరం మళ్ళీ మీతో కలుస్తాం. ఆయనటువంటి ప్రశ్నలు కూడా మేము మీకు వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది మీరైతే చూస్తూనే ఉండండి తొలి వెలుగు. మళ్ళీ కలుద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.